దూరదర్శన్ ప్రేక్షకులకు నమస్కారం. దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగం సమర్పించే పాడ్కాస్ట్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఈరోజు ప్రత్యేక చర్చ జరుగుతోంది. గ్రామీణ భారతాన్ని బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విబి రామ్జీ బిల్, దీని మీద గ్రామీణ భారతం ఎలా బలోపేతం అవుతుంది అనే అంశాలను తెలుసుకునేందుకు ఈరోజు మన స్టూడియోస్లో సిద్ధంగా ఉన్నారు సీనియర్ అడ్వకేట్ భీమినేని చంద్రశేఖర్ గారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం చంద్రశేఖర్ గారు. అసలు ఈ విబిజీ రామ్జీ బిల్లో ఏముంది? దూరదర్శన్ ప్రేక్షకులు నమస్కారం. భారతదేశ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. వారు ప్రత్యేక దృష్టితో ఉపాధి హామీ పథకంగా ఇన్నాళ్ళు అమల్లో ఉన్నటువంటి ఒక చట్టానికి అప్డేట్ వర్షన్గా అభివృద్ధి చేసి ఒక కొత్త నూతన చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దాని పేరే విబిజీ రామ్జీ, వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అవియేషన్ గ్రామీణ్ పథకంగా దీన్ని నామకరణం చేయడం జరిగింది. దీనివలన గతంలో ఏ విధంగా అయితే ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధి పొందారో దానికన్నా మరింత ఎక్కువగా గ్రామీణ కార్మికులు లబ్ధి పొందే విధంగా ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. దీనిలో అనేకమైనటువంటి ఉపాధికి సంబంధించినటువంటి గ్యారంటీస్ని ఈ ప్రభుత్వం కల్పించడం జరిగింది. ఇది 100 రోజుల పని దినాలని 125 రోజులుగా చేయడం వల్ల ఈ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరుతుంది? ఇందులో గతంలో 100 రోజులు మాత్రమే పని దినాలుగా గత చట్టం ఉన్నప్పుడు అమల్లో ఉంది. ఈ చట్టం 125 రోజుల వరకు కూడా ఉపాధి హామీని ఇవ్వటం జరుగుతుంది. ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. 125 రోజులు కూడా పని దినాలని కల్పించడం జరుగుతుంది. అంతేకాకుండా ఎప్పుడైతే ఆ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కార్మికులకి 125 రోజులు పని దినాలు కల్పించలేకపోయిందో ఆ సమయంలో నిరుద్యోగ భృతిని కూడా ప్రకటించే విధంగా ఈ చట్టంలో ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు కల్పించడం జరిగింది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ. ఇది ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దీనికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? దాని తేడాలేమో? చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. దీనికి అప్డేటెడ్ వర్షన్గానే విబిజీ రామ్జీ బిల్ తీసుకురావడం జరిగింది. గతంలో 100 రోజులు మాత్రమే ఉన్నటువంటి పని దినాలని 125 రోజులు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా పని దినాలు కల్పించలేని పక్షంలో నిరుద్యోగ భృతి ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారో వారికి శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశాన్ని కూడా ఈ విబిజీ రామ్జీ బిల్లు ద్వారా వారికి కల్పించడం జరుగుతుంది. ఈ కొత్త పథకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థని ఎలా బలోపేతం చేస్తుందంటారు? ఈ దేశాన్ని వికసిత్ భారత్గా నడిపించేటటువంటి ఒక బృహత్తమైనటువంటి అడుగు. ఎందుకంటే ఈ బిల్లులో 4 ప్రధానమైన అంశాలు ఉన్నాయి. ఒకటి, జల వనరులను సద్వినియోగం చేసుకోవటానికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాల్ని ఆ గ్రామీణ ప్రాంతాల్లో చేయటం జరుగుతుంటుంది. అంతేకాకుండా విపత్తు నిర్వహణకు సంబంధించి తుఫాన్లు కానీ లేకపోతే ఏ విధమైనటువంటి విపత్తులు వచ్చినప్పుడు వాటికి కావాల్సినటువంటి అలాంటివి నిర్మాణాలు చేపట్టేటటువంటి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. అంతేకాకుండా వారి ఉపాధికి ఉపయోగపడేటటువంటి నిర్మాణాలను చేపట్టడం జరుగుతుంది. ఈ విధంగా 4 రకాలైనటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాల మీద ఈ విబిజీ రామ్జీ బిల్లు కృషి చేయడం జరుగుతుంది. ఈ ఎంజీఎన్ఆర్ఈజీఎస్లో కన్నా ఇప్పుడు విబిజీ రామ్జీ బిల్లులో ఉన్న మెరుగైన అంశాలు ఏంటి? ఈ విబిజీ రామ్జీ బిల్లులో చాలా ఉపయోగపడేటువంటి అంశాలు ఉన్నాయి. ఇది అప్డేటెడ్ వర్షన్గా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఈ స్పెసిఫిక్గా దీనిలోనే పనిచేయాలనేది మన్రేగాలో లేదు. కానీ విబిజీ రామ్జీ బిల్లులో ఒక 4 ప్రత్యేకమైన అంశాలు ఇందాక మనం చెప్పుకున్నటువంటి 4 ప్రత్యేకమైన అంశాల్లో ఇది పనిచేయటం జరుగుతుంది. అంతేకాకుండా 151,282 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం దీనికోసం ప్రకటించడం జరిగింది. కాబట్టి నిధుల కొరత లేదు. ఉపాధికి స్పష్టమైనటువంటి హామీ లభిస్తుంది. 125 రోజుల గ్యారంటీ ఉంది. అంతేకాకుండా పని దొరకకపోతే వారికి నిరుద్యోగ భృతిని కల్పించేటటువంటి వెసులుబాటు కూడా ఇందులో ఉంది. కాబట్టి మన్రేగా కన్నా కూడా విబిఆర్ రామ్జీ బిల్లు చాలా ప్రత్యేకమైంది. ఇది నిరుద్యోగ భృతి అన్నది కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందంటారా, రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందంటారా? ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీము. సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం కలిపి నిర్వహిస్తుంది కాబట్టి ఆ నిధుల నుంచే ఈ కేటాయింపులు చేయటం జరుగుతుంది.
ఈ గతంలో కూడా మనకి ఎంజీఎన్ఆర్ఈజీఎస్లో రైతులకు ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ బిల్లు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి రైతులకి? రైతులకి ఇది మరింత ఉపయోగపడేటువంటి బిల్లు. ఏ విధంగా అంటే గతంలో ఉపాధి హామీ పనులు రైతులు ఎప్పుడైతే వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయో ఆ సమయంలో పనులు చేపట్టడం వల్ల రైతులకు వ్యవసాయ కూలీలు లభించలేక వాళ్ళు వ్యవసాయాన్ని నష్టపోయేవాళ్ళు, వ్యవసాయ పనులకి సరైన సమయంలో అదునులో పనులకి కార్మికులు దొరక్క ఇబ్బందులు పడేవాళ్ళు. ఈ ఈ బిల్లులో 60 రోజులు ఒక హోల్డ్ పెట్టారు, పాజ్ పెట్టారు కాబట్టి 60 రోజులు వ్యవసాయ పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగానే నోటిఫికేషన్ ఇచ్చి 60 రోజుల్ని సస్పెండ్ చేస్తారు. ఈ విబి రామ్జీ బిల్లు ద్వారా ఉపాధి హామీని 60 రోజుల పాటు నిలిపివేస్తారు. దానివల్ల 60 రోజులు ఎప్పుడనేది రాష్ట్ర ప్రభుత్వం ముందే ప్రకటిస్తుంది కాబట్టి రైతులు దాన్ని వినియోగించుకొని వ్యవసాయానికి సంబంధించి కార్మికులు అందుబాటులోకి వాళ్ళకి విరివిగా దొరికేటటువంటి అవకాశం ఉంటుంది. వ్యవసాయం కూడా బాగా పెంపొందటానికి ఉపయోగపడేటువంటి బిల్లు ఇది. వ్యవసాయ పరంగా అన్నారు. ఇప్పుడు ఈ వ్యవసాయ పరంగా ఇది ఎలా ఉపయోగపడుతుందంటారు? అంటే దేనికైనా సింక్ చేసి అలా లబ్ధిదారులని, రైతుల్ని డైరెక్ట్‌గా వాళ్ళకి కూలీలను పంపించడం గాని అలాంటివి ఏమన్నా ఉంటాయంటారా? రైతుల దగ్గర కూలీలు పంపించే వెసులుబాటు దీనిలో లేదు కానీ హ్మ్. ఆ ఉపాధి పనులకు వెళ్లకుండా ఆ టైంలో పాజ్ పెట్టారు కాబట్టి రైతులకు విరివిగా వ్యవసాయ కార్మికులు దొరికేటటువంటి అవకాశం ఉంది. గతంలో ఉపాధి హామీ పథకం అమల్లో ఉన్నప్పుడు ఈ వ్యవసాయానికి అవసరమైన రోజుల్లో కూడా ఉపాధి హామీ పథకం పనులకు వెళ్ళటం వలన వ్యవసాయానికి మనుషులు దొరికేవాళ్ళు కాదు. ఇప్పుడు దీనివల్ల ఉపయోగం ఉంది రైతులకి. ఇంతకుముందు కానీ మనం చూసుకున్నట్లయితే ఈ ఉపాధి హామీ పథకంలో తొవ్వు పని అని చెప్పేసి చెక్ డ్యాముల నిర్మాణాలు వీటిని కూడా చేపట్టేవాళ్ళు. ఇది అధికంగా ఇంకేమన్నా యాడ్ అయ్యే అవకాశం ఉందా? ఈ విబిజీ రామ్జీ బిల్లులో మొదటి లక్ష్యమే జలవనరుల నిర్వహణ. కాబట్టి ఈ జలవనరులు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామంలో చెరువులు తవ్వటం కావచ్చు, చిన్న చిన్న చెక్ డ్యాములు కట్టడం కావచ్చు, కాలువలు తీయటం కావచ్చు, చిన్న చిన్న ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ చట్ట పరిధిలోకి వస్తాయి కాబట్టి రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఆ గ్రామంలో కూడా వాటర్ రిసోర్సెస్ పెరగటానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ కార్మికులు పనుల కోసం వేచి చూడాల్సిన అవకాశం ఉండకపోవచ్చా? ఇప్పుడు ఎక్కువగా పని అవకాశాలు, పని రోజులు ఎక్కువగా రావడం వల్ల వాళ్ళకి భరోసా లభిస్తుందంటారా? ఖచ్చితంగా అండి. విబిజీ రామ్జీ బిల్లు యొక్క మొదటి లక్ష్యం ఏంటంటే గ్రామాల్లో వలసలను నివారించడం. వారున్న ప్రాంతంలోనే వారికి ఉపాధి అవకాశాలను కల్పించే విధంగా ఏర్పాటు చేయడం కోసమే ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా కూడా వాళ్ళ గ్రామంలో 125 రోజులు ఉపాధి పనులు దొరుకుతాయి. దొరకని పక్షంలో ప్రభుత్వాలే వారికి నిరుద్యోగ భృతి ఇస్తాయి కాబట్టి వలసలు నివారించడానికి కూడా ఇది అవకాశం కల్పించేటటువంటి చట్టం. ఇంతకుముందు వలసలు నివారించడం అంటే ఇప్పుడు కూడా కొన్ని జిల్లాల్లో ఉన్నాయి వలసలు వెళ్ళడము అన్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల వల్ల ఆల్మోస్ట్ వలసలు కూడా నివారణ అయినాయి అని చెప్పేసి చెప్తున్నారు. అదే ఇదే నేపథ్యంలో ఈ కార్మికులకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతుందంటారు ఈ కొత్త చట్టంతో? కార్మికులకి 125 రోజులు పని దినాలు ఖచ్చితంగా దొరుకుతాయి. దానికి తోడు ఈ చట్టంలో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా వారికి గనక 125 రోజులు పని దినాలు చూపించలేకపోయినట్లయితే వారికి నిరుద్యోగ భృతి ప్రకటిస్తారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా లబ్ధి పొందుతారు. అంతేకాకుండా ఈ చట్టంలో 4 ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే ఈ గ్రామంలో ఉన్న వారికి ఉపాధిని పెంపొందించేటటువంటి కార్యక్రమాలు చేపట్టడం శాశ్వత ప్రాతిపదికన. అంటే అలాంటి పథకాలు చేయటం వల్ల వీరు లబ్ధి పొందటమే కాకుండా గ్రామంలో ఉన్న ఇతరులు కూడా లబ్ధి పొందేటటువంటి అవకాశం ఉంది. ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఉంది అనడానికి ఈ బిల్ ఎలా దోహదపడుతుందంటారు? గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు చేపట్టడానికి ఈ బిల్లు అవకాశం కల్పిస్తుంది కాబట్టి తుఫాన్ షెల్టర్లు కావచ్చు, లేదంటే ఉపాధికి సంబంధించినటువంటి ఏదైనా ప్రాజెక్ట్స్ కావచ్చు, వాటర్ షెడ్ పథకాలు కావచ్చు, ఇలాంటి అనేక పథకాలను నిర్మించడానికి అవకాశం కల్పిస్తుంది కాబట్టి ఆ గ్రామ మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయి కాబట్టి ఆ గ్రామంలో ఉపాధి అవకాశాలు కూడా ఆటోమేటిక్గా మెరుగుపడతాయి. వాళ్ళ జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడటానికి ఈ బిల్లు అవకాశం కల్పిస్తుంది. కేవలం వాళ్ళకి వేతనం ఒక్కటే కాకుండా వాళ్ళ జీవనోపాధి కూడా మెరుగుపడే అవకాశం ఉంది అంటున్నారు. అలాగే ఇప్పుడు అసలు ఈ నరేగాని మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటారు? నరేగాని మార్చలేదు. నరేగాకి అప్డేట్ వర్షన్ ఇది. నరేగాలో ఉన్నటువంటి అంశాలను దాంతోపాటుగా పొడిగించడం, నిధులను పెంచడం జరిగింది. నరేగాలో 100 రోజులు మాత్రమే ఉంటే 125 రోజులు చేయడం జరిగింది. దానిలో లేని విధంగా 125 రోజులు పని దినాలు
కల్పించలేని పక్షంలో నిరుద్యోగ భృతి కల్పించడం జరుగుతుంది. వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా 60 రోజులు నివారణ చర్యలు చేపట్టడం జరిగింది. ఉపాధి పాజ్ పెట్టడం జరిగింది. ఈ విధంగా మన్రేగాకి అప్డేటెడ్ వర్షన్గా వీబీజీ రామ్జీ బిల్ తీసుకురావడం జరిగింది తప్పితే దానికి తీసివేయటం అనేది లేదు. అంతేకాకుండా నిధులు కూడా పెంచడం జరిగింది. ఒక్క సంవత్సరానికే 151,282 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ఇది మన్రేగా కన్నా కూడా అధునాతనమైనటువంటి బిల్లు. ఈ ఫార్మేటివ్ ఫండింగ్ 125 రోజుల పని దినాలు ఉపాధిని బలహీనపరుస్తుందంటారా? లేదమ్మా, ఉపాధి అవకాశాన్ని మెరుగుపరిచి గ్రామాల్లో వలసలు నివారించి గ్రామాల్లో మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఇది అవకాశాన్ని కల్పించేటటువంటి బిల్లు. అలాగే ఇప్పుడు ఎంజీఎన్ఆర్ఈజీఎస్లో కన్నా ఇది అప్డేట్ వర్షన్ అని చెప్తున్నాం కదా, ఇందులో ఇంకేమన్నా ఫెసిలిటీస్ అంటే ఇంకా అప్డేట్ వర్షన్లో అనుకుంటున్నాం మనం, అలాగే ఇది ఇంకెంతమందికి ఉపాధి కల్పించడానికి ఉపయోగపడుతుంది? గ్రామంలో ఉన్నటువంటి ఇప్పటికే ఈ ఈ బిల్లు తీసుకురావడానికి ముందే కేంద్ర ప్రభుత్వం సుమారు 23 రాష్ట్రాల్లో మన్రేగా మీద సర్వే చేసి దానిలో ఉన్న లోపాలన్నింటినీ కూడా స్క్రీనింగ్ చేసి నివారణ చేసి ఈ కొత్త బిల్లు తీసుకురావడం జరిగింది. దీనివల్ల గ్రామంలో ఉపాధి అవకాశాలు పెరగటం వల్ల పేదరిక నిర్మూలన జరిగి అనేక గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పన జరిగి గ్రామ అభివృద్ధి చెందటం ద్వారా వికసిత్ గ్రామంగా మారి ఆ వికసిత్ గ్రామాలన్నీ కలిసి వికసిత్ భారత్గా ప్రధానమంత్రి గారి లక్ష్యం ఏదైతే ఉందో అది చేరుకోవడానికి ఉపయోగపడే ఒక సాధనంగా వీబీజీ రామ్జీ బిల్లు తీసుకురావడం జరిగింది. ఈ 2047 నాటికి వికసిత భారత్ సాధించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంది కదా, ఇది అసలు ఈ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ని గతంలో మార్చాలి, మెరుగుపరచాలి అనే ఆలోచనలు ఏమైనా జరిగాయంటారా? గతంలో దానిలో అనేక మార్పులు చేయడం జరిగింది కానీ లీకేజీలు ఎక్కువ ఉన్నాయి. యంత్రాలను వాడకూడదనే నిబంధన ఉన్నప్పటికి కూడా ఉపాధి హామీ వర్కర్స్ని వస్తున్నట్టుగా హాజరు తీసుకొని యంత్ర పరికరాలతో పనులు చేయించడం, అదేవిధంగా సరైనటువంటి డిజిటల్ స్క్రీనింగ్ లేకపోవటం, ఆధార్తో లింక్ చేసినప్పటికీ ఆ విధంగా హాజరు తీసుకోకపోవటం, డిజిటల్ పేమెంట్ని తీసుకోమని చెప్పినప్పటికీ ఆ విధంగా చేయకపోవటం, ఇవన్నీ కూడా ఈ సర్వేలో తేలటం వల్ల దాన్ని నివారించడానికి ఆ లీకేజీలని ఏ విధంగా అయితే దీనిలో ఎక్కువ డబ్బు దుర్వినియోగం జరుగుతుందో నాకు అవగాహన ఉన్నంతవరకు 10 నుంచి 11 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కూడా మన్రేగా మీద కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. కానీ దానిలో ఏదైతే మనం అనుకున్నామో అనుకున్నంతగా ఫలితాలు సాధించలేకపోయాం కాబట్టి మరింత కట్టుదిట్టమైనటువంటి చట్టం తయారు చేయాల్సిన అవసరం ఏర్పడింది. దానికోసమే మన్రేగాని రూపాంతరం చెందించి వీబీజీ రామ్జీ బిల్లుగా తీసుకురావడం జరిగింది. పారదర్శకంగా ఏది చేసినా కూడా ప్రజలకి ప్రత్యక్షంగా ప్రజలు చేసిన పనులకు కానీ అంటే వాళ్ళకి చెల్లించేవి ఏది చెల్లించాలన్నా కూడా నగదుని ప్రత్యక్ష నగదు బదిలీలో కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తూ పారదర్శకంగా చెల్లింపులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ నరేగా గతంలో ఉన్న నరేగాలో ఇప్పుడు పారదర్శకంగా ఇప్పుడు చేస్తున్న వీబీజీ రామ్జీలో ఎలాంటి సామాజిక భద్రత లభిస్తుంది? గతంలో కూడా వాళ్ళకి డిజిటల్ పేమెంట్ చేయమని చెప్పి మన్రేగాలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆ విధంగా చేయటంలో వైఫల్యం చెందింది. ఆ చట్టంలో ఆ విధమైనటువంటి క్లాజు లేకపోవటం, అంటే అందులో అవకతవకలు అలాంటివి ఏమైనా చోటు చేసుకున్నాయి? చాలా అవకతవకలు చోటు చేసుకుని చాలా కేంద్ర ప్రభుత్వ నిధులు దుర్వినియోగం జరిగినాయి. దాన్ని నివారించడానికే వీబీజీ రామ్జీ బిల్లులో ప్రత్యేకమైన క్లాజు డిజిటల్ పేమెంట్స్ ట్రాన్స్పరెన్సీకి ఎక్కువ అవకాశం ఇచ్చే విధంగా ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమంగా మార్చాల్సిన అవసరం ఏముందంటారు? ఇంతకుముందు ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు మనందరికీ తెలుసు. 90% కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటే 10% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకునేవి. ఇప్పుడు ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్గా మార్చడం వల్ల కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇస్తుంది, మిగతా 40% రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తాయి. అదే హిమాలయన్ స్టేట్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అయితే 90% కేంద్ర ప్రభుత్వమే నిధులు కేటాయించడం జరుగుతుంది. దీనివల్ల రాష్ట్రాల యొక్క బాధ్యత పెరుగుతుంది. దానివల్ల గ్రామాల్లో ఇంతకుముందు ఈ గ్రామంలో ఏం చేయాలి, ఏ పనిని ఈ ఉపాధి హామీ పథకం కింద తీసుకోవాలి అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించేది. అది ఎంతవరకు సాధ్యమవుతుంది? కేంద్ర స్థాయిలో ఎక్కడో ఉన్న మారుమూల గ్రామంలో ఏ పని చేయాలనేది చాలా టైం టేకెను, అది కరెక్ట్గా కూడా ఉండేటటువంటి అవకాశం లేదు. అదే ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ చేయటం వల్ల
దాని మీద నియంత్రణ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి అవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ గ్రామంలో ఏమి పని చేస్తే ఆ గ్రామ మౌలిక వస్తువుల సదుపాయాలు మెరుగుపడతాయి, లేకపోతే ఆ గ్రామంలో ఉపాధి సౌకర్యాలు మెరుగుపడతాయి, లేకపోతే విపత్తు నిర్వహణకు సంబంధించి ఇప్పుడు ఫ్లడ్డెడ్ ఏరియాస్ ఉంటాయి, అక్కడ తుఫాన్ షెల్టర్ భవనాలు నిర్మించడం లాంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికైతే ఇమీడియట్గా అవగాహన ఉంటుంది, తెలుస్తుంది. కాబట్టి ఇది విబీజీ రామ్జీ బిల్ వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు లబ్ధి పొందుతాయి. రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నల్లో ఉండే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వల్ల ఆ గ్రామంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయి. కాబట్టి ఆ గ్రామాలు కూడా అభివృద్ధి చెందడానికి ఉపయోగకరంగా ఉంటుంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలపై భారం ఏమన్నా పడుతుందంటారా? రాష్ట్ర ప్రభుత్వాలపై భారం అనే కన్నా అది అదనంగా చూస్తే ఆల్రెడీ 10%, ఇప్పుడు 30% పెరిగిన మాట వాస్తవమే, కానీ దానికన్నా ఎక్కువ లబ్ధి జరుగుతుంది. ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం నిర్వహణ చేయటం వల్ల లీకేజీలు ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల గ్రామంలో డబ్బులైతే వరదలాగా పారింది, కానీ అక్కడ ఏర్పడాల్సినటువంటి సదుపాయాలు ఏర్పడలేదు. ఖర్చు పెట్టిన స్థాయిలో అక్కడ ఫలితాలు రాలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహణ చేయటం వల్ల రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత ఉంటుంది, కాబట్టి మానిటరింగ్ సిస్టమ్ బాగుంటుంది, కాబట్టి రాష్ట్రాలు గ్రామాలు రెండు కూడా లబ్ధి పొందుతాయి అనేది ఈ బిల్లు వల్ల మనకు తెలుస్తుంది. ఈ బిల్లు వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ సర్పంచుల దగ్గర నుంచి క్షేత్రస్థాయిలో జరగాల్సిన పనులు ఇవన్నీ వాళ్ళ బాధ్యత ఎంత ఉంటుందంటారు? ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధుల్లో అడ్మినిస్ట్రేటివ్కి ఇంతకుముందు 6% ఇచ్చేది, ఇప్పుడు దాన్ని 9%కి పెంచడం వల్ల పంచాయతీ సెక్రటరీస్కి, అదేవిధంగా ఆ పంచాయతీలో పనిచేసేటటువంటి అసిస్టెంట్స్ వర్కర్స్కి కూడా ఇమీడియట్గా వాళ్ళ జీతాలు వాళ్ళకి అందేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 151,282 కోట్ల రూపాయలు కేటాయించేసింది, కాబట్టి వారికి సకాలంలో జీతాలు అందటం వల్ల వాళ్ళు మరింత ఉత్తేజంగా పనిచేసి ఆ గ్రామ అభివృద్ధికి పాటుపడే అవకాశం ఉంది. కాబట్టి ఈ విబీజీ రామ్జీ బిల్లు వల్ల గ్రామాలు ఖచ్చితంగా లబ్ధి పొందుతాయి. గ్రామంలో ఉన్న పరిపాలనా అధికారులు కూడా చురుకుగా పాల్గొనడానికి అవకాశం ఉంది. ఈ 60 రోజుల పాటు పని కల్పించే విషయంలో 60 రోజుల పాటు పని ఉండదు అన్నప్పుడు కార్మికుల పరిస్థితి ఏంటంటారు? వారికి ఆ టైంలో మనం పని కల్పించకపోయినా వారికి పని దొరికేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇంకోవైపు గ్రామం అంటేనే వ్యవసాయ ఆధారంగా ఉండేటటువంటిది మన దేశంలో. గ్రామీణ భారతం మొత్తం కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి వ్యవసాయదారులకి కార్మికులు దొరకనటువంటి పరిస్థితి ఉంది గతంలో. దాన్ని నివారించడం కోసమే ప్రత్యేకంగా 60 రోజుల పాజ్ పీరియడ్ని తీసుకురావడం జరిగింది. దీనివల్ల వ్యవసాయ రంగం ఉపయోగపడుతుంది, కార్మికులకు కూడా పని దొరుకుతుంది. ఒకవేళ పని దొరకని పక్షంలో కూడా కార్మికులు భయపడాల్సిన అవసరం లేదు. నిరుద్యోగ భృతి కింద ప్రభుత్వం వారికి నిరుద్యోగ భృతి చెల్లించేటటువంటి ఈ చట్టం వారికి గ్యారంటీని ఇస్తుంది. కాబట్టి వారేమో భయపడాల్సిన అవసరం లేదు. ఈ నిరుద్యోగ భృతి కల్పించడం ద్వారా అధికంగా కలిగే ప్రయోజనాలు ఏంటంటారు? నిరుద్యోగ భృతి ప్రకటించడం వల్ల వారికి మాకు పని దొరకదేమో అనే భయం నుంచి వాడు ఇన్సెక్యూర్ ఫీలింగ్ నుంచి దూరం అవ్వచ్చు. 125 రోజులు పని కల్పించడం ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈ చట్టం వారికి గ్యారంటీ ఇస్తుంది. ఒకవేళ 125 రోజులు పని కనుక వారు చూపించలేని పక్షంలో వారికి ఉపాధి నగదు రూపంలో వారికి డైరెక్ట్గా నిరుద్యోగ భృతి రూపంలో చెల్లించడం జరుగుతుంది. ఈ కొత్త విబీజీ రామ్జీ తోటి కొత్తగా మనకు వచ్చే గ్రామాల అభివృద్ధి ఎలా ఉండబోతుందంటారు? మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయి. ఆ గ్రామాల్లో జల వనరుల యొక్క రీసోర్సెస్ పెరుగుతాయి, అట్లాగే భూగర్భ జలాలు పెరుగుతాయి. ఎందుకంటే చెక్ డ్యాములు కానీ బావులు తీయటం కానీ లేదంటే ఇలాంటి జల వనరులకు సంబంధించినటువంటి పనులన్నీ చేపట్టవచ్చు. రహదారుల నిర్మాణానికి కూడా రహదారుల నిర్మాణం, మౌలిక వస్తువుల కల్పన అనేది దీనిలో ప్రధానమైంది. అంతేకాకుండా ఆ గ్రామానికి అవసరమైనటువంటి విపత్తు నివారణకు కావాల్సినటువంటి కన్స్ట్రక్టివ్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ గ్రామంలో ఉన్న వారికి ఉపాధి లభించేటటువంటి నిర్మాణాలు కూడా చేయటానికి ఇది అవకాశం కల్పిస్తుంది. కాబట్టి గ్రామ అభివృద్ధికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించేలా ఈ పథకాన్ని అమలు చేస్తున్నప్పుడు 125 రోజుల పని దినాలు కల్పించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో అసలు ఈ 125 రోజులు అయితే 60 రోజులు పని దినాలు కల్పించారు అన్న దాని మీద చర్చ జరుగుతుంది. దీని గురించి మీరేమంటారు?
కేవలం ఇది అపోహ. కొంతమంది ప్రజల్లో దురభిప్రాయాన్ని, తప్పుడు అభిప్రాయాన్ని కలిగించే విధంగా ప్రచారం చేస్తున్నారు. ఎవరైతే ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారో ఆ పక్షాలకు సంబంధించినటువంటి నాయకులు దీని మీద ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 125 రోజులు పని దినాలను కల్పించడం అనేది ఈ కొత్తగా వచ్చినటువంటి విబీజీ రామ్జీ బిల్లు యొక్క లక్ష్యం. గతంలో ఉన్న 100 పని దినాలని 125 చేశారు. అంటే 25 రోజులు ఎక్కువ పని దినాలని కల్పించినటువంటి చట్టాన్ని వారు తప్పుదోవ పట్టించి ప్రజల్లో అపోహలు కలిగిస్తున్నారు. 125 రోజుల పని దినాలని 60 రోజులకే తగ్గించారు, 100 రోజులని 60 రోజులకి తగ్గించారని కొన్ని చోట్ల ప్రచారం జరుగుతుంది. ఇదంతా కూడా ప్రజల్లో అవగాహన లేకపోవటం వల్ల కొంతమంది ఏదైతే సంఘాలు ఉన్నాయో, కార్మిక సంఘాలు కావచ్చు, వామపక్ష సంఘాలు కావచ్చు, ఇతర సంఘాలు ఏవైతే ఉన్నాయో వారు ప్రజల్లో అపోహలను సృష్టిస్తున్నారు. వాస్తవానికి గతంలో ఉన్న ఉపాధి హామీ పథకం వల్ల 100 రోజులు మాత్రమే ఉపాధి దొరికేది, 100 రోజులకు మాత్రమే ప్రభుత్వం గ్యారంటీ ఉండేది. ఈ కొత్తగా వచ్చిన విబీజీ రామ్జీ బిల్లు వలన ఈ 100 రోజుల్ని 125 రోజులకు పెంచారు. 125 రోజులు పని దినాలు కల్పించేటటువంటి పూచి బాధ్యత ప్రభుత్వాన్ని. ఒకవేళ 125 రోజులు పని దినాలు కల్పించలేకపోతే వారికి నిరుద్యోగ భృతిని కూడా ఇచ్చేటటువంటి వెసులుబాటుని ఈ చట్టంలో ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ విధంగా కూడా వారికి గ్యారంటీ ఉంది. 125 రోజులు పని దినాలు దొరకటం అనేది అవకాశం ఉన్నంత వరకు దొరికింది. అవకాశం లేనప్పుడు ఒకవేళ ఆ గ్రామంలో కనుక 125 రోజులు దొరకపోతే దొరకని రోజులకి ప్రభుత్వాలే వారికి నిరుద్యోగ భృతిని ప్రకటిస్తాయి. ఇక 60 రోజులు అనేది వ్యవసాయానికి సంబంధించి రైతులు గతంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం చరిత్ర చూసినట్టయితే రైతులు ఇబ్బంది పడ్డారు. రైతాంగం నుంచి అనేకమైనటువంటి అప్పీల్స్ ప్రభుత్వానికి వచ్చినాయి. ఈ ఉపాధి హామీ పథకం వలన రైతులకి కూలీలు దొరక్క ఇబ్బంది పడుతున్నాం. వ్యవసాయం ఎప్పుడైతే సీజన్ ఉందో ఆ సీజన్లో విత్తనాలు నాటేటప్పుడు ఉపాధి హామీ పనులకు వెళ్ళటం వలన మా విత్తనాలు నాటడానికి కూలీలు దొరకట్లేదని, కోతలకు వచ్చినప్పుడు కావచ్చు, లేదంటే మిర్చి కోసేటప్పుడు, పత్తి తీసేటప్పుడు, ఈ విధంగా పంట కాపుకు వచ్చినప్పుడు చేతికి అందే టైంలో కూలీలు దొరక్క రైతాంగం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడం జరిగింది. దాన్ని మార్పు చేసి 60 రోజుల యొక్క పాజ్ పీరియడ్ని 60 రోజులు వాళ్ళకి ఎవరు పని, ఆ 60 రోజులు ఏదైతే ఉందో అది కూడా రాష్ట్ర ప్రభుత్వాలే ముందస్తుగా నిర్ణయించాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఆపటానికి వీల్లేదు. 60 రోజుల కాల పరిధిని రాష్ట్ర ప్రభుత్వాలు ముందు క్యాలెండర్ రిలీజ్ చేస్తాయి. ఆ రోజుల్లోనే ఈ ఉపాధి హామీ ఏదైతే విబీజీ రామ్జీ బిల్లు ఉందో ఆ 60 రోజులు వారికి ఈ ఉపాధి హామీ ఇవ్వదు. ఆ 60 రోజులు వ్యవసాయ పనులు చేసుకోవటం, ఇతరత్ర పనులు చేసుకోవటానికి వాళ్ళకి వెసులుబాటు ఉంది. అది స్పష్టంగా బిల్లులో ఉన్నప్పటికీ కొన్ని సంఘాలు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయి. దీని ఎదుట ప్రజలందరూ కూడా స్పృహ కలిగి స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఇది కల్పించడం వరకు బాగానే ఉంటుంది, కానీ పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ఇది ఎలా దోహదపడుతుంది అంటారు? ఇది పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెంచడం కోసమే తీసుకొచ్చినటువంటి బిల్లు. గతంలో ఉన్న మన్రేగా ఏదైతే ఉందో ఉపాధి హామీ పథకం కూడా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. అది అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్మికులకి ఉపాధిని ఇచ్చేటటువంటి పథకమే. దానికి అప్డేటెడ్ వర్షనే కాబట్టి ఇది కూడా గ్రామాల్లో ఉన్నటువంటి కార్మికులకు ఉపాధిని గ్యారంటీ ఇచ్చేటటువంటి పథకం. ఇది పట్టణాలకు సంబంధించింది కాదు. పట్టణాలకు వలస పోకుండా నివారించేటటువంటి చట్టం ఇది. గ్రామంలో వారు ఏ గ్రామంలో ఉన్నారో ఆ గ్రామంలోనే వారి ఉపాధి పొందేటటువంటి వెసులుబాటు కల్పించేటటువంటి చట్టం. ఈ చట్టంలో ఇంకా ఉన్న ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా ఉంటే చెప్తారు? ప్రధానంగా 100 నుంచి 125 రోజులు పని దినాలు కల్పించడం, గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడం, జల వనరులు ఏవైతే ఉన్నాయో జల వనరుల్ని పెంపొందించే విధంగా అక్కడ పర్మనెంట్గా స్ట్రక్చర్స్ తీసుకురావటం. అంతేకాకుండా గ్రామంలో వారు ఏ గ్రామంలో ఉన్నారో ఆ గ్రామంలోనే ఉపాధి పెంపొందే విధంగా, ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా పర్మనెంట్ నిర్మాణాలు చేపట్టడం. ఆ గ్రామంలో ఏదైనటువంటి వాతావరణ విపత్తులు, సపోజ్ కొన్ని కోస్టల్ ఏరియాస్లో అయితే ఫ్లడ్ ఏరియాలు ఉంటాయి, అట్లాగే కొంత సీజనల్
ఫ్రూట్స్ కావచ్చు, లేకపోతే క్రాప్స్ వచ్చినప్పుడు వాటిని నిల్వ చేసుకోవటానికి కావాల్సిన శీతల గిడ్డంగులు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఆ గ్రామంలో నిర్మించుకునేటటువంటి వెసులుబాటు కల్పించేటటువంటి చట్టం. కాబట్టి ఇది గ్రామాల అభివృద్ధికి, గ్రామాలు వికసిత్ భారత్గా రూపొందించడానికి ఉపయోగపడే, వికసిత్ గ్రామంగా మారటానికి ఉపయోగపడేటటువంటి బిల్లు. అలాగే ఇప్పుడు వాళ్ళకి పని దినాలు పెరగటం కూడా అందరిలో కూడా హర్షం వ్యక్తమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో అన్ని పనులు కూడా ఇంతకుముందు అయితే 100 రోజులు చేసి ఆగిపోవడం వల్ల మళ్ళీ పనుల కోసం వెతుక్కోవడం, సీజన్ అన్సీజన్ లాంటివి లేకుండా గ్రామీణ ప్రాంత ప్రజలకి ఇదైతే మాత్రం వీబీజీ రామ్జీ బిల్లు భరోసా కల్పిస్తుంది అంటున్నారు. ఈ బిల్లు గురించి అనేక అంశాలను చర్చించినందుకు ధన్యవాదాలు చంద్రశేఖర్ గారు. నమస్కారం. నమస్కారం.